హే! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను గైస్. వింగ్ అసిస్టెంట్ కంపెనీ నేమ్ వచ్చి కంటెంట్ రైటింగ్ జాబ్ రోల్ గైస్. మీరైతే డిఫరెంట్ సోషల్ మీడియా సైట్స్‌కి గానీ, వెబ్‌సైట్‌కి అయితే కంటెంట్ రాయాల్సి ఉంటది. కంప్లీట్‌గా అయితే మీరు ఇంటి దగ్గర నుంచి పని చేయాలి. ఏపీటీఎస్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు గైస్. సాలరీ వచ్చేసి పర్ మంత్ 30,000 వరకైతే మీరైతే సంపాదించుకోవచ్చు. దీనికోసం క్వాలిఫికేషన్ వచ్చేసి అయితే డిగ్రీ అయితే ఉండాలి. ఏదైనా ఫీల్డ్‌లో పర్లేదు. బట్ రిలవెంట్ ఫీల్డ్‌లో ఉంటైతే చాలా బెటరు. అదేవిధంగా ఏ ఇయర్ పాస్ ఔట్ అయినా కూడా అయితే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు గైస్. దీనికి సంబంధించి ల్యాప్‌టాప్ వాళ్ళిస్తారా? మీదా? అలాంటి డీటెయిల్స్ అయితే కంప్లీట్‌గా వీడియోలో చూద్దాం గైస్. ఎలా అప్లై చేయాలి? అప్లికేషన్, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా అందరైతే లాస్ట్ వరకైతే చూడండి గైస్. మన ఛానల్‌కి ఎవరైనా కొత్త వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ బిగిన్ ద వీడియో. మీరైతే ఇక్కడ చూడొచ్చు కంపెనీ నేమ్ వచ్చేసి అయితే వింగ్ అసిస్టెంట్ గైస్. అక్కడ రోల్ చూడండి, కంటెంట్ రైటర్ ఇండియా అని అవుతుంది. మీరైతే కంటెంట్ అయితే రాయాల్సి ఉంటుంది. డిఫరెంట్ ఐడియాస్, స్ట్రాటజీస్ తోటి అయితే మీరైతే కంటెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ కంటెంట్ వాళ్ళైతే డిఫరెంట్గా అయితే వాళ్ళైతే యూజ్ చేసుకుంటారు గైస్. మంచి అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. లొకేషన్ వచ్చేసి కంపెనీ బేస్ లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీ. మీరైతే అక్కడికి వెళ్ళి వర్క్ చేయాల్సిన పని అయితే లేదు. బట్ బేస్ లొకేషన్ అయితే న్యూఢిల్లీకి అయితే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. ఇక్కడ చూడొచ్చు ఇండియా రిమోట్ అని ఉంది. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మీరైతే ఇంటి నుంచే చక్కగా పని చేయాలి. బట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా వాళ్ళ వర్కింగ్ అవర్స్లో పని చేయాలి. నైట్ షిఫ్ట్స్కి అయితే షిఫ్ట్స్ అలవెన్స్ అయితే ఉంటాయి గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. రైట్ కంటెంట్ ఫర్ బ్లాగ్స్, ఆర్టికల్స్, వెబ్సైట్ పేజెస్, సోషల్ మీడియా పోస్ట్, ఈమెయిల్ అండ్ యాడ్స్, బ్రౌచర్స్, వైట్ పేపర్స్ అని ఉంది. కేస్ స్టడీస్, డిఫరెంట్ స్ట్రాటజిస్ట్లో అయితే మీరైతే కంటెంట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ జాబ్లో మీరు సెలెక్ట్ అయిన తర్వాత కొద్ది రోజులు చేసిన తర్వాత మీకైతే కంప్లీట్గా ఐడియా అయితే వస్తుంది. ముందే దీని చూసి అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సెకండ్ పాయింట్ చూడండి, అప్లోడ్ రిటర్న్ కంటెంట్ అండ్ మేనేజ్ పబ్లిషింగ్ స్కెడ్యూల్స్ అంది. మీరు రాసిన దానికి అదేవిధంగా స్కెడ్యూల్స్ అయితే మేనేజ్ చేయాల్సి ఉంటుంది. గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రెండ్స్ అండ్ ఇండస్ట్రీ రిలేటెడ్ టాపిక్స్ ఇన్ ఆర్టికల్స్, ఇంటర్వ్యూస్ అండ్ వీడియోస్. డిఫరెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలాంటి ట్రెండ్స్ నడుస్తున్నాయి, ఇండస్ట్రీకి సంబంధించిన నాలెడ్జ్ నుంచి వాటికి సంబంధించిన వీడియోస్ కానీ వాటి గురించి మీరైతే కంటెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మోడరేట్ కన్వర్జేషన్స్ ఇన్ సోషల్ మీడియా గ్రూప్స్ అకార్డింగ్ టు సెట్ ఎటిక్ అని ఉంది. మీరైతే డే టు డే అయితే అప్డేట్ అయితే ఉండాలి గైస్. ఇక్కడ చూడొచ్చు క్రియేట్ ఈమెయిల్ సీక్వెన్సెస్ అండ్ సెండ్ పర్సనల్ పిక్చర్స్ అని ఉంది. డిఫరెంట్ వాళ్ళకి కూడా మీరు ఈమెయిల్స్ అయితే కంటెంట్ గురించి అయితే పంపించాల్సి కూడా ఉంటుంది. ఓవరాల్గా అయితే మంచి వర్క్ గైస్. మీరైతే సింపుల్గా చేయొచ్చు. బట్ మీకైతే కొద్దిగా అవేర్ అయితే ఉండాలి వీటి గురించి ఏంది ఏం చేయాలని అయితే. క్వాలిఫికేషన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ ఫీల్డ్ అని ఉంది. ఎనీ ఫీల్డ్ అంటే ఏ స్ట్రీమ్లో వారైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా స్పెసిఫిక్ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ అని అయితే మెన్షన్ చేయలే, కాబట్టి ఏ ఇయర్ పాస్అవుట్ అయిన వాళ్ళు కూడా అయితే అందరైతే అప్లై చేసుకోండి. బట్ స్టడీస్లో గ్యాప్ అయితే ఉండకూడదు. ప్రూవెన్ కంటెంట్ రైటింగ్ ఆర్ కాపీరైట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే అందరికి ఉండాల్సిన పని లేదు. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కాపీరైట్ వీటి గురించి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, కాపీరైట్ గురించి తెలిసిన వాళ్ళు, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని అయితే తొందరగా ప్రిఫర్ చేసుకుంటారు గైస్. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సేమ్ పాయింట్ ఉంది. ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటర్న్ అండ్ వర్బల్ అని ఉంది. అంటే మీరు ఇంగ్లీష్లో అయితే ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి. అదేవిధంగా గ్రామటికల్ ఎర్రర్స్ లేకుండా ఇంగ్లీష్ అయితే రాయగలగాలని చెప్తున్నారు. సాలిడ్ ఆర్గనైజేషనల్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అంది. ఇచ్చిన టాస్క్ని అయితే మీరైతే ఇన్ టైంలో అయితే కంప్లీట్ చేయగలగాలి. నాలెడ్జబుల్ ఇన్ లేఅవుట్, టైపోగ్రాఫ్, ప్రింట్ అండ్ వెబ్ డిజైన్ ఉంది. ఓవరాల్గా అయితే మీకైతే ఒక డిగ్రీ ఉండాలి. ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ ఉండాలి. అదేవిధంగా ఏబుల్ టు వర్క్ ఇన్ గ్రేడ్ షిఫ్ట్ అని ఉంది. షిఫ్ట్స్ అయితే మీరు వర్క్ చేయగలగాలి. ఇవైతే ఉంటే సరిపోతుంది. ఇంగ్లీష్ స్కిల్స్ అయితే చూసుకోండి మంచిగా అయితే ఇంటర్వ్యూలో, ఎందుకంటే ఇంటర్వ్యూలో మీది మేజర్గా చూసేది అయితే కమ్యూనికేషన్ చూస్తారు కదా, అప్పుడు మంచిగా మాట్లాడడానికైతే ట్రై చేయండి. టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఉంది. అంటే మీరు వర్క్ చేయడానికి ఏమేమి కావాలి మేజర్ కానీ యూఎస్బీ హెడ్సెట్ విత్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్స్ అని ఉంది. కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంటే గ్యాడ్జెట్స్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేయరు కదా, మీరే మీ సొంతగా అయితే ఉండాలి. మన స్టార్టింగ్లో చెప్పాను కదా, అదే మీకు ల్యాప్టాప్ ఉండాలి మేజర్గా వచ్చేసి. అదేవిధంగా వెబ్ క్యామ్ ఉండాలి, మంచి హెడ్సెట్ ఉండాలి, నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్స్తో.
కంప్యూటర్ వచ్చేసి 1.8 GB ప్రాసెసర్ విత్ 4 GB ర్యామ్ ఉండాలి. మంచి ఇంటర్నెట్ స్పీడ్ 25 Mbps వరకు అయితే ఇంటర్నెట్ స్పీడ్ ఉండాలి గైస్. బ్యాకప్ కూడా 10 Mbps అంటే హాట్స్పాట్ అట్లాంటివి అయితే బ్యాకప్స్ అంటారు కదా, అందులో కూడా ఒక 10 Mbps స్పీడ్ వచ్చే నెట్ కనెక్షన్ అయితే ఉండాలి గైస్. ఓవరాల్గా బెనిఫిట్స్ అయితే చూద్దాం. మీ జాబ్లో మీకు చేసినందుకు అంటే బెనిఫిట్స్ ఏముంటాయని. ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే కనుక వాటికైతే ఇన్సెంటివ్స్ ఇస్తారు. జాబ్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ పర్మనెంట్ కాబట్టి అదైతే ఉంటుంది. పెయిడ్ ట్రైనింగ్ ఉంది. ఇంక్లూజివ్ కల్చర్, అప్స్కిల్లింగ్ ఆపర్చునిటీ అనేది మంచి ఒక అది గైస్. అంటే మీరు వర్క్ చేస్తూ మీ స్కిల్స్ని డిఫరెంట్ స్కిల్స్ అయితే మీరైతే అడాప్ట్ అయితే చేసుకోవచ్చు. 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అని అయితే మెన్షన్ చేశారు. ఇంటి నుంచి పని చేసుకోండి మంచిగా. ఎక్సెప్షనల్లీ సపోర్టివ్ టీమ్ అని ఉంది. ఆపర్చునిటీస్ ఫర్ కెరీర్ గ్రోత్, ఫన్ వర్క్ ఎన్విరాన్మెంట్, హాలిడే అండ్ ఓవర్ టైం పే. మీరు ఓటీ చేసే కనుకైతే మీకైతే ఎక్స్ట్రా పేమెంట్ అయితే చేస్తారు గైస్. మీరైతే US షిఫ్ట్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అ రిమోట్ జాబ్ మళ్ళీ మెన్షన్ చేశారు. శాలరీ వచ్చేసి మీ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ మేజర్గా వచ్చేసి బేస్ వచ్చేసి అయితే 30,000 వరకు అవుతుంది గైస్. ఆఫ్టర్ దట్ మీ స్కిల్స్ అండ్ మీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే కనుక అయితే ఎక్కువ అయితే చేస్తారు. ఇక్కడ ప్లీజ్ నోట్ అని ఉంది. ఈ డీటెయిల్స్ అయితే కొంచెం చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మీరైతే ఇక్కడ చూడొచ్చు. అప్లై నో బటన్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ అయితే చేయండి. వాళ్ళ కెరీర్స్ పేజ్కి అయితే మీరైతే రీడైరెక్ట్ అయిపోతారు గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు. మీ రెజ్యూమే లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమే అయితే అటాచ్ చేయండి. అదేవిధంగా మీ నేమ్ వచ్చి ఈమెయిల్, ఫోన్ నెంబర్, లొకేషన్, ఏమైనా లింక్స్ ఉన్నాయా, కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. శాలరీ గురించి, డిజైర్డ్ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, వాట్ ఈజ్ యువర్ ఎర్లియస్ట్ స్టార్ట్. ఇమీడియట్ జాయినర్స్ కోసం అయితే చూస్తున్నారు కాబట్టి ఇమీడియట్ అని అయితే పెట్టేయండి. లేదా 15 days 1 month అట్లా పెట్టేసి అయితే చేయండి గైస్. వీకెండ్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, మీ స్టడీ గురించి ఉంటాయి. సమ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నీ ఫిల్ చేసి అయితే మీరైతే అప్లోడ్ అయితే చేయండి, సబ్మిట్ అయితే చేయండి గైస్. మంచి ఆపర్చునిటీ అవుతుంది. తొందరగా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. వీడియో కొద్దిగా యూస్ఫుల్ అనిపించినా కూడా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.